హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. చూడండి, ఈరోజు బిసిబేళబాత్ చేస్తున్నానండి. చాలా ఈజీగా ఉంటుందండి, తొందరగా అయిపోతుంది. ఒక కరపావు రైస్ తీసుకుంటున్నానండి. దాంట్లోనే ఒక గ్లాస్ కందివ్వాలండి. రెండు చేసి బాగా కడిగి నానబెట్టేస్తానండి కొంతసేపు. చూడండి, క్లీన్ కడిగి పెట్టేసినాను. నీళ్ళు వేసి నానబెట్టాలి. చూడండి, కూరగాయలు దాని బిసిబేళబాత్ కావాల్సినవి ఒక్క బీరకాయ అండి, ఒక్క ముల్లంగి ఒకటి, క్యారెట్ ఒకటి, కొద్దిగా బీన్స్, ఒక వంకాయ, ఒక ఉల్లగడ్డ, ఒక టమాటా కోసి కొంచెం పప్పు చేసిన అండి. మిగిలింటే అది కూడా వేస్తాను. అన్నీ కొద్దిగా వేసుకోవాలండి. సూపర్గా ఉంటుంది టేస్ట్, ఈజీ కూడా అయిపోతుంది. అన్నీ కట్ చేసుకొని చూపిస్తాను. చూడండి, అన్నీ కట్ చేసుకున్నాను. ఒక్కొక్కటి తీసుకుంటేనే ఇంత అయినాయి చూడండి. బట్ అన్నీ బాగా బాయిల్ అయితే చాలా టేస్టీ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. కోసు సపరేట్గా వేసుకున్నాను చూడండి. అన్నీ ఇప్పుడు దీంట్లో కుక్కర్లో వేసి అన్నీ బాయిల్ చేయాలండి. ఒకటి వేస్తాను చూడండి, అన్నీ వేసేస్తున్నాను. దాంట్లో బీరకాయ చూడండి, అన్నీ నీట్గా కట్ చేసుకున్నాను. అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ వేసేయండి, తొందరగా వేసి అంతే. దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చూడు పెట్టుకున్నానండి, ఉప్పు వేసుకున్నాను, పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం నూనె వేసుకుంటున్నానండి. అంతే, మూత పెట్టేసి 2 విజిల్ పెట్టుకుంటే చాలండి. కూరగాయలన్నీ బాగా బాయిల్ అయిపోతాయి. కుక్కర్ కూడా పెట్టేసినానండి. ఇది 4 విజిల్ రావాలా. బియ్యము కందివేళ నానబెట్టినాను కదండి, అది పెట్టేసినాను. ఇక్కడ కూరగాయలన్నీ పెట్టేసినాను. సపరేట్గా పెట్టుకోవాలండి, మిక్స్ చేసి పెట్టుకోకూడదు. ఈ సపరేట్ కూరగాయలన్నీ ఒకటి కుక్కర్లో, రైస్ కందివేళ సపరేట్, ఎప్పుడు అంతే. బిసిబేళబాత్కు సపరేట్గా పెట్టుకోవాలా. ఇంకా తర్వాతకండి కరివేపాకు, బ్యాడిగ మెణసినకాయ, ఎర్రగడ్డలు 2 తీసుకున్నానండి. స్క్వేర్ కట్ చేసుకుంటాను ఇప్పుడు. వంకాయ నల్లగా అవుతుంది, అందుకే లాస్ట్లో కట్ చేసి తర్వాత పెట్టేటప్పుడు. ఒక టమాటా అండి, తెల్లగడ్డ కచ్చా పచ్చగా దంచి చేసుకోవాలండి. రెడీ చేస్తాను. కొంచెం చింతపండు కూడా చూడండి, ఎర్రగడ్డలు స్క్వేర్ కట్ చేసుకోవాలండి. దాంట్లో కలిసిపోతాయి అన్నమాట కూరగాయలు. టమాటా సపరేట్ కట్ చేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే అదంతా ఫ్రై అయినాక వేయాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక వంకాయ సపరేట్ పెడతానండి. ఉప్పు వేసి పొడుగుగా కట్ చేసుకుంటాను. వంకాయ చూడండి, పొడుగు కట్ చేసుకున్నాను. కొద్దిగా చింతపండు దీంట్లో నానబెట్టి పెట్టుకోవాలండి. మళ్ళీ తర్వాత అయినాక రసం పిండి వేయాలి. తెల్లగడ్డ ఇట్లా పచ్చ పచ్చగా దంచుకోవాలండి. చూడండి, పాన్ పెట్టుకున్నానండి, నూనె వేసినాను, వేడైంది. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి, బాగా టేస్ట్ ఉంటుంది. నూనె కాగిపోయిందండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు వేస్తున్నానండి, ఫ్లేవర్ కాదు. ఇప్పుడు బ్యాడిగ మెణసినకాయ, తెల్లగడ్డ, కరివేపాకు, చుట్టుపక్కల ఆనియన్ వేసుకుంటున్న ఎర్రగడ్డ అన్నీ బాగా వేయించేసుకోవాలండి. బాగా వేగినాయండి, మంచి స్మెల్ వస్తానండి, గమగమాన్ని. ఇప్పుడు వంకాయలు వేసుకుంటున్నానండి. కుక్కర్లో పెట్టలేదండి వంకాయలు, ఎందుకంటే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. టమాటా వేసేస్తున్నానండి. కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టాలండి 2 మినిట్స్. వచ్చేసిందండి 4 నీళ్ళు ఆఫ్ చేస్తాను. కుక్కర్ చల్లారిందండి. కూరగాయలన్నీ బాగా ఉడికిపోయినాయి చూడండి, బాగా ఉడికిపోయినాయి. చింతపండు పులుసు పిండి పెట్టుకున్నానండి, ఇది దీంట్లో వేయాలి ఇప్పుడు తర్వాతలో.
పులుసు ఉడుకుతుంది. బిసిబెల్ల బాగా ప్యాకెట్ అండి, ఇట్లా వేసేసుకోవాలి. బాగా అంతా కలగట్టేసుకోవాలి. రైస్ కూడా అయిపోయిందండి. దీంతో కొద్దిగా స్మాష్ చేస్తానండి, బాగా కలిసిపోతుంది. బాగా ఇట్లా మిక్స్ చేసుకోవాలండి. కూరగాయలన్నీ దీంట్లో వేసేసుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆవిరికి కనిపించడం లేదండి ఫుల్. ఈ తర్వాత కూడా అంతా దీంట్లో వేసేసుకోవాలండి. ఇది ఒక కడిగి వేసేస్తాను దీంట్లో. అయిపోయిందండి, బిసిబెల్ల బాత్ రెడీ అయిపోయింది. చూడండి, అన్ని కూరగాయలు మంచి ఫ్లేవర్తో సూపర్, చాలా బాగుంటుందండి. కొంచెం బెల్లం వేయాలండి దీంట్లో, బాగుంటుంది. బెల్లం అయిపోయిందండి. అంతే అండి, అయిపోయింది. గ్యాస్ కట్టేస్తాను. వేడి వేడి బిసిబెల్ల బాత్ రెడీ అండి, చాలా బాగుంటుందండి. చూడండి, అన్ని కూరగాయలు మంచి విటమిన్స్తో హెల్తీ ఫుడ్ అండి. చూడండి, వేడి వేడి బిసిబెల్ల బాత్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి తెలియకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూడండి, మీకు ఎట్లా చేయాలని అర్థమవుతుంది. ఓకే అండి, బాయ్ అండి.